ఏపీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతోన్న సూచనలు కనిపిస్తూ ఉండగా ఏలూరు జిల్లా కేంద్రంలో మహమ్మారి కలకలం సృష్టించింది. ఏలూరులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. కలెక్టరేట్ లో పనిచేసే ఒక 5గురికి కరోనా సోకింది. దీంతో 4 సిబ్బంది ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. పాజిటివ్ కేసులు సిబ్బందికి టెన్షన్ పుట్టిస్తున్నాయి. కలెక్టరేట్ లో పనిచేస్తున్న వారంతా మాస్క్ ధరిస్తున్నారు. దీంతో సిబ్బంది అందరికీ కరోనా టెస్టులు నిర్వహించనుంది వైద్య బృందం. 4 రోజుల క్రితం శాంతినగర్ లో నివాసం ఉంటోన్న 2 వృద్ధులకు పాజిటివ్ అని తేలింది. 2 వృద్ధులు ప్రస్తుతం గుంటూరులో చికిత్స పొందుతున్నారు. మా ప్రతినిధి రవి ఏలూరు నుంచి మరింత సమాచారం అందించేందుకు ప్రస్తుతం మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవి, కలెక్టరేట్ లోనే ఉన్నట్టున్నారు. ఏమిటి పరిస్థితి? సో మిగిలిన ఎంప్లాయీస్ అందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నారా? ఐడెంటిఫై చేసిన వాళ్ళ కాంటాక్ట్స్ని ఐడెంటిఫై చేశారా? వాళ్ళకు కూడా టెస్ట్లు ఏమైనా చేశారా? ఏం జరుగుతుంది? అంటే మొత్తం అయితే అటు కలెక్టరేట్ సిబ్బందిలో కావచ్చు, లేదా ఆ కలెక్టరేట్కి వచ్చేటువంటి ప్రజల్లో కావచ్చు, పబ్లిక్లో కావచ్చు, అందరికీ ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం నేను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ఆర్టీపీసీఆర్ సెంటర్లో ఉన్నాను. ఇక్కడికి నిత్యం కూడా ప్రస్తుతం గత వారం రోజుల నుంచి కూడా రోజుకి 100 వరకు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాము. మనం చూస్తున్నటువంటి ఆ ప్రాంతంలోనే ఎవరన్నా వచ్చి కరోనాతోటి తమకు అనుమానం ఉంది, జలుబు దగ్గుతో బాధపడుతున్నాం, జ్వరం వస్తుంది అంటే ఇక్కడికి వచ్చినంత మనకు ప్రస్తుతం ఆ కౌంటర్ దగ్గర శాంపిల్స్ తీసుకుంటున్నారు. దీంతోపాటు కూడా జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని పిహెచ్సి సెంటర్ల నుంచి కూడా ప్రస్తుతం ఇక్కడ ఏలూరులో ఉన్నటువంటి ఆర్టీపీసీఆర్ సెంటర్కే అన్ని శాంపిల్స్ కూడా వస్తున్నాయి. ఇక్కడ టెస్టులు చేసిన తర్వాత వాటికి వ్యాధి నిర్ధారణ అయితే జరుగుతుంది. అయితే గత 3 రోజుల క్రితం 3 రోజులుగా కూడా ఏలూరు కలెక్టరేట్లో ఇప్పటివరకు కూడా దాదాపు 5 మందికి ఉద్యోగస్తులకి ఒకేసారి కూడా కరోనా రావడంతో మొత్తం అంతా కలకలం రేగింది. కలెక్టరేట్లో పనిచేసేటువంటి సిబ్బందికి రావడం, ఎందుకంటే నిత్యం కూడా వందలాది మంది పబ్లిక్ వివిధ పనుల నిమిత్తం కూడా అక్కడికి వస్తుంటారు. ప్రస్తుతం చూస్తున్నాము ఆర్టీపీసీఆర్ సెంటర్లో వ్యాధి నిర్ధారణ అంటే కరోనాకి సంబంధించినటువంటి నిర్ధారించే పరీక్షలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చూసుకుంటే గతంలో సీరియస్గా కరోనా ఉన్న సమయంలో పెద్ద ఎత్తున క్యూ లైన్లు కనపడేవి. అదేవిధంగా అక్కడ టెస్టులు కూడా నిర్వహిస్తూ ఉండేవారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ సంఖ్య అయితే కొంచెం ఇంకా నార్మల్గానే ఉందని చెప్పుకోవచ్చు. ఎవరు భయపడాల్సిన పని లేదు. ప్రస్తుతం పరిస్థితి నార్మల్గా ఉందని చెప్తున్నారు. ఎవరికైనా సరే జలుబు, దగ్గు కానీ లేదా జ్వరం కానీ ఉంటే వారికి సంబంధించినటువంటి కనుక అనుమానంతో కనుక ఇక్కడికి వస్తే వీరికి సంబంధించినటువంటి టెస్టులు నిర్ధారణ చేసి వారికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటామని చెప్తున్నారు. ప్రస్తుతం కలెక్టరేట్లో ఉన్నటువంటి 5 అయితే హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ రవి.